దైవం మనుష్య రూపేణ, గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఇది ఒక వేదవాక్కు. వేదం అంటే వీటిటి యదం అని అర్థం. అంటే దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోదగింది అని. ఈ వేదవాక్కు నుంచి పుట్టిన సినిమానే కలేజా. మరి అర్థం లేకుండా టైటిల్ పెట్టేయడానికి ఆయన మాటల దర్శకుడు కాదు, మాటల మాంత్రికుడు. ఆయన మాటల కొద్దీ మాయ చేయగలడు, సంచుల కొద్దీ పంచులేయగలడు. కానీ ఆయన టార్గెట్ పని చేయడం కాదు, పని చేయడం. ఆయన కరెక్ట్గా పెన్ ఉపయోగించి మనసు పెట్టి ప్రయోగం చేసిన సినిమానే కలేజా. ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, కలేజా ఒకటి ఒక ఎత్తు. అప్పటి వరకు మహేష్ బాబుని చాలా క్యారెక్టర్లో చూసే ఉంటాం. కానీ ఆయనలో ఉన్న హ్యూమర్ని, కామెడీ టైమింగ్ని కరెక్ట్గా చూపించడంలో మాత్రం త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే మూవీ థియేటర్లో పెద్దగా ఆడలేదు, కానీ టీవీలో మాత్రం రిపీట్స్లో చూసి. థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు ఏంట్రా దేవుడు అంటాడు, కాపాడాలంటాడు, 535 మంది సంఖ్య చెప్తే ఏంటిది మాకేంటిది అంటున్నా డైరెక్టర్కి ఏం తెలియదేమో, నచ్చదొబ్బుతున్నాడు అనుకుంటాం. కొంత ఏజ్ వచ్చాక, సినిమా మీద అవగాహన పెరిగాక, అబ్బా మరీ మనం అనుకున్నంత వేస్ట్ ఏం కాదు, సినిమాలో మంచి విషయమే చెప్పాడు. అప్పట్లో మనకే అర్థం కాలేదు, ఆయన చెప్పాలనుకున్న పాయింట్ని